మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సీఎం పదవిపై రేవంత్ కు బెంగ. కాంగ్రెస్ అభ్యర్థి గెలవకుంటే సీటుకు ఎసరు వస్తుందని భయం. 1927లోనే రిజర్వేషన్లపై సెమైన్ కమిషన్ రిపోర్ట్. హామీలు నెరవేర్చలేకే రిజర్వేషన్లు రద్దు అంటూ అబద్ధపు ప్రచారాలు. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సీఎం పదవిపై రేవంత్ రెడ్డికి బెంగ పెట్టుకుందని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకుంటే సీఎం సీటుకు ఎసరు వస్తుందని రేవంత్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలు చేయడం తప్ప దానిని మార్చడం కుదరదని కాంగ్రెస్కి తెలియకపోవడం విచిత్రంగా ఉందన్నారు. అన్న ఈటల రాజేందర్ అన్న, నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా. సరే, బీసీ రిజర్వేషనా ఏదా అని పక్కన పెడితే, అసలు నువ్వు బీసీవా ఓసీవా? నువ్వు ముదిరాజు బిడ్డవా లేకపోతే రెడ్డియా? ఒక్కొక్కసారేమో నీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో రెడ్డి అని చెప్పుకుంటారు, నీ కొడుకు పేరు పక్కనేమో రెడ్డి 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 అని ఉంటుంది. చూడండి మీరు కావాలంటే. మీ కొడుకేమో రెడ్డి అని చెప్పుకుంటాడు, నువ్వేమో ముదిరాజ్ బిడ్డవి, నేను బీసీ అని చెప్పి, నేను బీసీ సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తా అని చెప్పి బీసీ కార్డు అంటావు. నువ్వు ఏమని మేము అనుకోవాలి? ఒక క్లారిటీ ప్రజలకి, పబ్లిక్కి ఒక క్లారిటీ ఇవ్వు. మీ అబ్బాయి ఏమో ఈటల రాజేందర్ గారు, ఎందుకంటే మీ భార్య జమునమ్మ చాలా మంచిది యాక్చువల్గా. ఇక మీకున్న వేషాలు జమున గారికి అయితే లేవు. చెప్పాలంటే చాలా కన్నింగ్. మీరు ఎంత కన్నింగ్ అంటే, మీ స్వార్థం కోసం మీ సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులను బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసింది ఈటల రాజేందర్. ఈ రోజున మోడీ వేవ్ అని చెప్పి మల్కాజ్గిరి ప్రజల మోడీ వేవ్ గురించి మాట్లాడుతున్నా కానీ ఏ ఒక్కడన్నా ఈటల రాజేందర్ కోటేస్తామని చెప్పిండా? మోడీ కోటేస్తామని చెప్తే అసలు మీరు గెలుస్తారన్న నమ్మకమే లేదు మల్కాజ్గిరిలో. ఎందుకంటే మురళీధర్ రావుని మోసం చేసినావు. మురళీధర్ రావు గారు చాలా అద్భుతంగా గ్రౌండ్లో మల్కాజ్గిరిలో పనిచేసుకొని వాళ్ళ కార్యకర్తలు అందరినీ కూడా ఎప్పటి నుంచో పనిచేయబడితే ఢిల్లీకి పోయి లైజనింగ్ చేసుకొని బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేసి మురళీధర్ రావు కావాల్సినటువంటి సీటును నువ్వు కొట్టేసినావు. మరి స్వార్థమే కదా ఇది. సరిపోలే నీకు? 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నావు, 2 సార్లు మంత్రి ఉన్నావు. అసలు బీజేపీ ఎప్పుడు కూడా జై శ్రీరామ్ అని లేను, ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ భావాలు ఉంటాయి మీకు. మీలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో సరిపోతాడు కానీ బీజేపీలో సరిపోతాడా? ఎన్నడన్నా సాంప్రదాయాల పద్ధతుల గురించి మాట్లాడవా? మరి బీజేపీ పొద్దున్న లేసా జై శ్రీరామ్ అంటుంది, నీ ఎక్కడన్నా జై శ్రీరామ్ అన్నావా? ఇన్ని క్వశ్చన్స్కి నువ్వు సమాధానం చెప్పగలుగుతావా? నేను ఒకటి అడుగుతున్నా, మీరు ముదిరాజు బిడ్డనా లేకపోతే మీ అబ్బాయి పక్కన ఏముండాలి? మీరు ముదిరాజ్ అన్నప్పుడు మీ అబ్బాయికి ఏం పెట్టుకోవాలి? పేరు ముదిరాజ్ అని పక్కన యాడ్ చేసుకోవాలా. కానీ మీ అబ్బాయి ఏమని పిలిపించుకుంటున్నాడు? రెడ్డి అని పిలిపించుకుంటున్నాడు. అంటే నువ్వు రెడ్డిల దగ్గరికి పోయేమో నేను రెడ్డిని అని చెప్పి ఓట్లు అడుగుతున్నావు, ముదిరాజుల దగ్గరికి పోయానేమో ముదిరాజులను ఓట్లు అడుగుతున్నావు. రిజర్వేషన్ పేరు వస్తే అరే ఓసీకి ఏంట్రా భయ్ అని చెప్పి మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. మీరేమో నేను బీసీ రిజర్వేషన్, బీసీ నాయకుడిని సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తా అని చెప్పి ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు ఈటల రాజేందర్. బట్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఓట్ల రూపంలో ఈటల రాజేందర్ అనే వ్యక్తికి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు జై శ్రీరామ్ అని కాదు కదా, ఏమనలే. ఆఖరికి కార్యకర్తలకు ఫుడ్ పెడతలేవట. ఎవరైనా డబ్బులు అడిగినా జై శ్రీరామ్ అని అంటున్నావట. మీరేమో జై శ్రీరామ్ అనరు, అడిగేటోళ్ళు వస్తేనేమో జై శ్రీరామ్ అనమని చెప్పు, పైసలు ఎందుకు అంటున్నావట. అంటే ఒక పెట్రోల్ ఛార్జెస్ ఉండదు, డీజిల్ ఛార్జెస్ వాళ్ళే సొంతంగా కొట్టించుకొని తిరగాలన్నా మీ వెనకాలన. ఇక మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయి. నేను చెప్తున్నా, మా మల్కాజ్గిరిలో, నాది మల్కాజ్గిరి ప్రాపర్, అందుకే ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. మా మల్కాజ్గిరిలో మురళీధర్ రావుకి టికెట్ ఇచ్చుంటే ఖచ్చితంగా నో డౌట్ మల్కాజ్గిరిలో మోడీ వేవ్ ప్లస్ మురళీధర్ రావు ఇన్ఫ్లుయెన్స్ రెండు కలగలిపి మరి మల్కాజ్గిరిలో ఖచ్చితంగా బీజేపీ గెలిచేది. కానీ మురళీధర్ రావుకి అన్యాయం జరిగింది చూసిరా, ఆ కర్మ వెంటాడుతుంది ఖచ్చితంగా. ఓట్ల రూపంలో మురళీధర్ రావుకి కేవలం టికెట్ ఇవ్వనందుకే అక్కడ మోడీ వే ఉన్నప్పటికీ మురళీధర్ రావు లేడు కాబట్టి ఆడ ఓట్లు నీకు వేయరు. ఇక మిగిలిన ఆప్షన్ ఎవరు? బీఆర్ఎస్కి అయితే వేయరు. మిగిలిన ఎవరు? కాంగ్రెస్. మీరు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతారా, ఓసీ గురించి మాట్లాడతారా?
రెడ్డిల దగ్గరికి వెళ్ళినప్పుడేమో నేను రెడ్డిని అని చెప్తారు, బీసీల దగ్గరికి వెళ్ళినప్పుడేమో నేను బీసీ ముదిరాజు అని చెప్తారు. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నమ్మాలి, ఏది నమ్మద్దో దయచేసి ఈటెల రాజేందర్ గారు మాకు చెప్తే కన్విప్పు చేస్తే మేము కళ్ళు తెరుచుకొని మరి చూస్తాం. కేవలం ఏం తెలుసా ఇక్కడ నేను చెప్తా క్లియర్గా. ఇప్పుడు బండి సంజయ్ గారు బీసీ అండి, ఈటెల రాజేందర్ గారు ఈడ ఓసీ ఉన్నాడు, బీసీ ఉన్నాడు. నేను చెప్పిన కదా, అక్కడ పోతే అక్కడ అంటారు రెడ్డి అంటారు, ఇక్కడ పోతే ఇక్కడ అంటారు. మొన్న ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఎస్టీ ఎస్సీల మీద దాడి చేసింది ఈటెల రాజేందర్ అనుచరులు కాదా? మరి ఏం ప్రేమ ఉన్నట్టు? ఇక్కడ పాయింట్ ఏంటంటే బండి సంజయ్ గారు బీసీ, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈయన బీసీ అని చెప్పుకుంటాడు, సారీ ఫుల్ బీసీ కాదు, ఫుల్ ఓసీ కాదు, చెప్పుకుంటారు అట్లా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో రెడ్డి ట్యాగ్ ఉంటుంది, ఈయనేమో ముదిరాజ్ ట్యాగ్ ఉంటుంది. సరే, ఈ విషయం కూడా మనం పక్కన పెడదాం. కులం ఇవన్నీ కూడా ఎందుకు, కులం మతం రాజకీయం పక్కన పెడితే ఈయన స్వార్థం ఏంటంటే బండి సంజయ్ ఇప్పుడు గెలిస్తే గనక అమిత్ షా గారు బండి సంజయ్కి మాట ఇచ్చారు. ఏమని? ఇప్పుడు ఆయన ఇక్కడ ఈయన ఏమనుకున్నంటే బండి సంజయ్ని తప్పిస్తే నేనే ఏక్ నిరంజన్ అయితా బీజేపీలో, ఏదైనా సరే నేను ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే నేను ముఖ్యమంత్రిని అయితే ఈయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని తెగ ఫీల్ అయిపోతాడు. ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని తెగ ఫీల్ అయిపోతాడు. విజయశాంతి బయటికి రావడానికి కారణం ఈటెల రాజేందర్, వివేక్ బయటికి రావడానికి కారణం ఈటెల రాజేందర్, బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడానికి కారణం ఈటెల రాజేందర్. ఆఖరికి బండి సంజయ్ పాదయాత్రలో కూడా నా అనుచరులు ఎవరు కూడా తిరగద్దు కార్యకర్తలు కానీ ఫోన్లు చేసి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఈటెల రాజేందర్. కానీ చూడండి బండి సంజయ్ వాల్యూ చూడండి. ఈడ తెలంగాణలో అధ్యక్షుడిగా తప్పించిండు, ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యిండు. మరి ఆయన గొప్పనా అంటే ఎవరు గొప్ప? బండి సంజయ్ గొప్ప. ఎందుకని? ఈడ తెలంగాణ ఒక చిన్న రాష్ట్రం, ఇన్ని రాష్ట్రాల్లో ఈయన ఏకంగా నేషనల్ జనరల్ సెక్రటరీ చేసింది బీజేపీ. ఈయన కుళ్ళుకు తంత్రాలు చేసి అధ్యక్షుడిగా తప్పిస్తే. ఇక్కడ కూడా ఎందుకు తెలుసా, ఇప్పుడు బండి సంజయ్ ఓడిపోవాలని చెప్పి మళ్ళా ఎమ్మెల్యేగా నించున్నప్పుడు కూడా ఈయన ఫోకస్ అంతా బండి సంజయ్ మీదే. కరీంనగర్లో బండి సంజయ్ని ఎట్లా ఓడగొట్టాలి, ఇప్పుడు కూడా గదే ఎంపీగా బండి సంజయ్ని ఎట్లా ఓడగొట్టాలి, నేను ఎట్లా గెలవాలి. ఎందుకు చెప్పాలనా? ఈయన గెలిచిండు అనుకో, ఇద్దరు బీసీలకి సెంట్రల్ మినిస్టర్ ఇయ్యారు కదా, ఒకటే బీసీకి ఇస్తారు. ఒకవేళ బండి సంజయ్కి సెంట్రల్ మినిస్టర్ ఇద్దామా, ఈటెల రాజేందర్కి సెంట్రల్ మినిస్టర్ ఇద్దామా అని ఈక్వేషన్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది నాయన అంటే ప్రతి ఒక్కరు చెప్పే పేరు బండి సంజయ్. ఈటెల రాజేందర్ పేరు ఎవరు చెప్పరు. ఎందుకంటే బండి సంజయ్కి బ్యాక్గ్రౌండ్ లేదు, మాస్లకి వెళ్ళి ఉట్టుకొచ్చిండు. మాస్ లీడర్, ఒక కార్యకర్త దగ్గర నుంచి ఒక నేషనల్ జనరల్ సెక్రటరీ వరకు ఎదిగిందంటే అది మామూలు విషయం కాదు. డెఫినెట్గా బండి సంజయ్కే సెంట్రల్ మినిస్టర్ పదవి ఇస్తారు. మరి ఇప్పుడు బండి సంజయ్ ఓడిపోతే సెంట్రల్ మినిస్టర్ ఇవ్వరు కదా, ఓడగొట్టాలి. మరి నేను ఎంపీగా నించొని గెలుచుకుంటే నేను సెంట్రల్ మినిస్టర్గా గెలవాలి. ఇది ఈటెల రాజేందర్ ప్లాన్. ఇక్కడ కూడా స్వార్థపు కపటపు బుద్ధి, కపటపు రాజకీయం. సో ఈసారి తెలంగాణలో ఇద్దరికి ఇద్దాం అనుకుంటున్నారు. నాకు తెలిసి కిషన్ రెడ్డి గారు గెలిస్తే కిషన్ రెడ్డి గారికి ఓసీ ఈక్వేషన్ మీద సెంట్రల్ మినిస్టర్ ఇస్తారు, ఆల్రెడీ చేసిర్రు కాబట్టి. మరి బండి సంజయ్ కూడా అమిత్ షా గారు మాట ఇచ్చినట్టు తెలుస్తాం. ఖచ్చితంగా నేషనల్ జనరల్ సెక్రటరీ ఆల్రెడీ కాబట్టి, దేశం మొత్తం తిరుగుతున్నాడు కాబట్టి మరి ఈసారి బండి సంజయ్కి ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈ క్వశ్చన్ల మధ్యలో అటు చూడాలన్నా ఇటు చూడాలన్నా మరి నా పరిస్థితి ఏందని చెప్పి ఈటెల రాజేందర్ గింజుకుంటున్నాడంట. బండి సంజయ్ని ఓడగొట్టాలి, పక్కోని ఓడగొడదామని చూస్తే ఏమవుతుందండి, మనమే ఓడిపోతామండి. ఎప్పుడైతే పక్కోడు గెలవాలనుకుంటామో కొద్దో గొప్ప మనం అట్లీస్ట్ ఆ రీచ్లు ఉంటాం, గెలిచే ప్రయత్నం చేస్తాం. కానీ పక్కోడిని ఎప్పుడైతే వాడు నాశనం అయిపోవాలి, వాడు ఓడిపోవాలని కాలుబెట్టి గుంజుతామో మనమే గెలవాలనుకుంటాం. సో ఇట్లా ఇక్కడ కూడా మళ్ళీ కాంపిటీషన్, ఇక్కడ కూడా స్వార్థం. అందుకే హుటాహుటిన పోయి మురళీధర్ రాజేందర్ నాస్తికుడు, దైవం అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు. మరి అటువంటి వాళ్ళని మీరు ఎట్లా, మరి మీ ఈక్వేషన్ ప్రకారం మీరు హిందూయిజం అని మాట్లాడినప్పుడు మరి ఈటెల రాజేందర్ చెప్పగానే మురళీధర్ రావు గారిని కాదని మీరు టికెట్ ఎట్లా ఇచ్చారో నాకైతే అర్థమవుతలేదు. కానీ మల్కాజ్గిరిలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు కూడా ఈటెల రాజేందర్కి పనిచేస్తలేరు, ఎవరు కూడా ఈటెల రాజేందర్ గారికి పనే చేస్తలేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పదలుచుకున్నా. నేను ఏదైనా ఉన్నట్టు చెప్తా, కుండ బద్దల కొడతా. అది ఎవరైనా, ఏ లీడర్ అయినా నాకు సంబంధం లేదు, ఏ పార్టీ అయినా నాకు సంబంధం లేదు. పార్టీలో జరిగే పాలిటిక్స్ ఇవి జరుగుతున్నాయని స్ట్రైట్గా చెప్పడమే నాకు అలవాటు.